హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీ వర మహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోయే స్టోరీ నేము భైరవకొన. చాలా బాగుంటుందండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగా అనగా భైరవకోన అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి బోల్డ్ ఆస్తి, బోల్డ్ పొలాలు భూములు చాలా ఉన్నాయి. రాజుగారు అంటేనే బోల్డ్ ఆస్తులు. అయినా సరే ఇంకా చాలా ఆస్తి ఉంది. ఆయనకి ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి అస్సలు ఎంతమంది వైద్యులకు సంప్రదించినా, ఎంతమంది చూపించినా సరే తగ్గలేదు, చేయలేదు. తగ్గపోయేసరికి అన్ని ఔషధాలు మింగి మింగి రాజుగారికి ఇంకా చిరాకొచ్చి రాజ్యంలోని దండోరా వేయించారు. ఎవరైతే నా ఈ వ్యాధిని నయం చేస్తారో వారు కోరుకున్న వరాలు వారికి ఇస్తారని చెప్పేసి దండోరా వేయించారు రాజుగారు. అలా అయితే చాలా మంది వైద్యులందరూ ఎంతో కష్టపడి పాపం ఆయనకి రకరకాల ఔషధాలు ఇచ్చి 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 విసిగిపోయారు. అయినా సరే ఆయన విచిత్రమైన వ్యాధి తగ్గలేదు. ఆ వ్యాధికి అక్కడే పక్కనే ఉన్న ఒక గ్రామంలోనూ ఒక ముసలి వైద్యుడొకడు, "ఆ వ్యాధికి వైద్యం నాకు తెలుసు. దానికి సంబంధించిన మూలికలు ఈ రాజ్యానికి చివరన ఉన్న కొండ గుహల్లో ఒక మూలిక దొరుకుతాది. ఆ మూలికని తీసుకొస్తే నేను ఆయన గారి రాజుగారి వైద్యానికి నేను మందు తయారు చేస్తాను. అది ఆయన సేవిస్తే ఆయన ఆరోగ్యంగా ఉంటారు" అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఆ మూలికతో నేను వైద్యానికి సంబంధించిన ఔషధం నేను తయారు చేస్తాను. అది తేవడానికి నేను ముసలివాడిని. నేను తేలేను. ఎవరైనా యువకులు ఉంటే బాగున్ను అని అనుకుంటూ ఉంటుండగా, ఆ పక్కనే చెట్టు దగ్గర ఉన్న ముగ్గురు అన్నదమ్ములు వింటారు. ముగ్గురు అన్నదమ్ములు విని, వాళ్ళు యువకులు కాబట్టిగా అంత దూరం నడిచి 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 ఆ అమూల్యమైన మూలికలను వాళ్ళు సంపాదించి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ వైద్యుడికి ఇస్తారు. ఆ వైద్యుడు ఎంతో కష్టపడి ఆ మూలికలతో ఔషధాన్ని తయారు చేస్తారు. రాజుగారి సమక్షానికి పట్టుకెళ్తే రాజుగారు భటులు అన్ని పరీక్షలు చేసి రాజుగారికి ఇస్తారు. రాజుగారు ఆ ఔషధం సేవించగానే కొద్ది రోజులకి ఆయన కోలుకున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తగ్గింది. ఆ విచిత్రమైన వ్యాధి తగ్గడంతోటే రాజుగారు, "మీకు నేను దండోరా వేయించిన విధంగా మీరు కోరుకున్న వరాలు నేను ఇస్తాను. ఏమిటి కోరుకోండి" అని రాజుగారు అడిగారు. రాజుగారు అడిగిందే తడవుగా, మొదటివాడు, "నాకు ఈ రాజ్యంలో అర్ధభాగం కావాలి" అని అడిగాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. మిగతా సభికులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏ బంగారమో వరహాలో అడుగుతారు అనుకుంటే తాను అర్ధరాజ్యాన్ని అడిగారు. అయినా సరే రాజుగారి ప్రాణం కంటే అర్ధరాజ్యం ఎక్కువ కాదని రాజుగారు ఇచ్చేశారు ఆనందంగా. రెండో వాడు 1,00,000 వరహాలు కావాలి అని అడిగాడు. 1,00,000 వరహాలు అనేసరికి సభికులందరూ ఆశ్చర్యపోయారు. అయినా సరే రాజుగారు, "నా ఆరోగ్యం కంట మరొకటి 1,00,000 వరహాలు నాకు ఎక్కువ కాదని" చెప్పేసి సరే అనేసి వెంటనే తెప్పించి ఇచ్చారు. మూడోవాడు, "నీకేమి కావాలో కోరుకో" అని రాజుగారు అడగగా, "నాకు కాడెద్దులు, ఎకరం పొలము మాత్రమే కావాలి మహారాజా" అని అడిగాడు. సభికులందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు తను కాడెద్దులు, ఎకరం పొలమే అడిగాడు? కావాలంటే రాజుగారు ఎన్ని ఎకరాలైనా ఇచ్చే స్తోమతలో ఉన్నారు కదా, ఎందుకు ఈ పిచ్చోడు ఎకరం పొలం కాడెద్దులు మాత్రమే అడిగారని సభికులందరూ ఆశ్చర్యపోయారు. సరే రాజుగారు అడిగిన కోరికలు ఇస్తానని మాట ఇచ్చారు కదా, ఆ మాట ప్రకారం ముగ్గురు అన్నదమ్ములకి వారి వారి అడిగిన కోరికలు నెరవేర్చి పంపిస్తారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజులు గడుస్తున్న క్రమంలో పెద్దవాడు రాజ్యపాలన ఎలా చేయాలో తెలియక, రాజ్యం ఎలా పరిపాలించాలో తనకి అవగాహన లేక ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పక్క దేశం నుంచి రాజు వచ్చి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. రాజ్యం పోయింది. రెండో వాడు తన 1,00,000 వరహాలు ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్ర పట్టక అలాగా తన ఆరోగ్యాన్ని క్షీణించింది. క్షీణించినా సరే ఆ 1,00,000 వరహాలకి కాపలా కాస్తూ ఉన్నాడు. ఒకానొక రోజు దొంగలు ఇంట్లో పడి ఆ 1,00,000 వరహాలు ఎత్తుకుపోయాడు. మూడోవాడు తను అడిగిన కాడెద్దులు, ఎకరం పొలంలో రోజు కష్టపడుతూ పొలం పండించుకుంటూ జీవనం సాగించాడు. అప్పుడు మిగతా వారిద్దరూ అనుకున్నారు, మా తమ్ముడిలాగా ఏ పొలమో, ఏ ఎద్దులో, ఏ ఆవులో అడుగుంటే మా ఇద్దరం కూడా ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు. మేము స్థాయికి మించి కోరికలు అడిగి మేము ఇప్పుడు నిరుత్సాహంగా ఉండిపోయాము. అన్నీ పోగొట్టుకున్నాము. తను కాడెద్దులు, ఎకరం పొలము అడిగి తను హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. మేము అత్యాశకు పోయి చివరికి పోగొట్టుకున్నాము అని చెప్పేసి బాధపడి ఎప్పటిలాగే వారిద్దరూ కూడా జీవించడం మొదలుపెట్టారు.
చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మన స్థాయికి మించి కోరికలు కోరకూడదు. మన అర్హతకి మించి బహుమతులు తీసుకోకూడదు. ఈ ముగ్గురన్నదమ్ములు వాళ్ళిద్దరూ వాళ్ళ స్థాయికి మించిన కోరికలు కోరడం వల్ల వాళ్ళ చివరికి ఏమీ లేని స్థితిలో నించున్నారు. మూడోవాడు తన స్థాయి తగ్గగా ఎకరం పొలం ఎద్దులు అడగడం వల్ల తను ఆ పొలాన్ని పండించుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. చూసారా, ఎప్పుడు కూడా మన స్థాయికి తగ్గట్టే మన కోరికలు కోరుతూ వాటిని నెరవేర్చుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ బాయ్. అంటిల్ దేర్ నెక్స్ట్ ఇంకో వీడియో తోటి మనం కలుద్దాం. బాయ్ బాయ్.